కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకి సిగ్గుందా, మనిషిగా పుట్టారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి అనమాట. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బండి సంజయ్ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్, ఆయన కొడుకు బండి భగీరథ్ మీద పోక్సో యాక్ట్ కేసు ఫైల్ అయింది. ఫైల్ అయ్యి 72 గంటలైంది. ఇప్పటికీ పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. సో మరి దొరకట్లేదా, మరి కనపడట్లేదా, కనిపించినా కూడా కనపడినట్టే ఉంటున్నారా మనకు తెలియదు. అండ్ కొన్ని న్యూస్ ఛానల్స్లో చెప్తుంది ఏంటంటే, సో సీఎం గారు దీని గురించి ఆరా తీస్తే, సో ఎందుకంటే కొంచెం హై ప్రొఫైల్ కేసు కాబట్టి సీఎం గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, సో సీఎం గారికి చెప్పింది ఏంటంటే, సో యాజ్ పర్ ద న్యూస్ ఛానల్స్ రిపోర్ట్, నిన్న పీఎం గారు హైదరాబాద్కి విజిట్ చేశారు కాబట్టి, సో హైదరాబాద్లో పీఎం గారు ఉన్నారు కాబట్టి, సో బందోబస్తు కోసం మొత్తం పోలీసులు అంతా అక్కడే ఉన్నారంట. సో పోలీసులకి ఆ స్కోప్ దొరకలేదంట, ఆ ఛాన్స్ దొరకలేదంట ఈ కేసు మీద పనిచేయడం కోసం. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. ఇప్పుడు ఇదే సామాన్యుడు బండి భగీరథ్ ప్లేస్లో ఒక సామాన్యుడు ఉంటే ఇదే చేస్తారా? ఇదే జరుగుతుందా? ఇలాగే ట్రీట్ చేస్తారా? సో పీఎం వచ్చారు, సీఎం వచ్చారు, కాల్లో ముళ్ళు దిగింది, సో కాకి బట్టలు ఆరలేదు, దాన్ని మీదే ఉన్నాయి అని చెప్పి ఆ పర్సన్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? అరెస్ట్ చేయకుండా ఉంటారు ఇప్పటికీ. సో ఇప్పటికీ అరెస్ట్ అయిపోయేది, ప్రాసిక్యూట్ అయిపోయేది, అతనికి రిమాండ్ కూడా వచ్చుండేది. బట్ బండి భగీరథ్ విషయంలో ఇలాంటివన్నీ ఎందుకు జరగట్లేదు? సో ఇప్పుడు వరకు కేసు ఫైల్ అయ్యి 72 గంటలైనా కానీ అతను అరెస్ట్ జరగలేదు అంటే, సో అప్పటి వరకు అది మేబీ అలిగేషన్స్ అయి ఉండొచ్చు, లేకుంటే కావాలని చేసి ఉండొచ్చు అని మాట్లాడిన వాళ్ళకు కూడా ఏదో జరిగే ఉంటుంది, అందుకనే అతను బయట తప్పించుకుంటున్నాడు, మేబీ సంజయ్ గారు తనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పిస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా చాలామందికి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆ బండి భగీరథ్ నిజంగా కానీ బండి సంజయ్ గారు అవ్వచ్చు, లేకుంటే పోలీసులు అవ్వచ్చు, లేకుంటే సీఎం గారి స్ట్రైట్గా ఎవరైనా అవ్వచ్చు, నిజంగా వాళ్ళు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అని అనుకుంటే, లేకుంటే ఆ అమ్మాయి వేసిన ఎలిగేషన్స్ నిజమా కాదా అని ప్రూవ్ చేయాలంటే ఎక్కడ ప్రూవ్ చేయాలి? కోర్టులోనే ప్రూవ్ అవ్వాలి. సో కోర్టులో ప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ పర్సన్ అరెస్ట్ చేయాలి. మరి ఆ పర్సన్ ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఏవి అసలు దీన్ని టెలికాస్ట్ చేయట్లేదు, ఈ న్యూస్ గురించి మాట్లాడలేదు. సో మాట్లాడితే హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారు. కొద్దిగా అయినా కానీ సిగ్గుందా? కొంతమంది యూట్యూబర్లు కూడా డబ్బులకు అమ్ముడిపోయి సిగ్గు శరం అన్నీ వదిలేసి హనీ ట్రాప్ కింద మాట్లాడుతున్నారు. హనీ ట్రాప్ అని చెప్పడం కోసం వాళ్ళు కొన్ని వీడియోస్ తీసుకొస్తున్నారు, కొన్ని ఫొటోస్ తీసుకొస్తున్నారు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ అనే పర్సన్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతోటి తిరిగాడంట. సో గుళ్ళకి, గోపురాలకి అన్నిటికీ తిరిగారంట. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే మేబీ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు. కేక్ కట్ చేస్తున్నప్పుడు బగీ ఫోటో తీస్తున్నావా అంటే భగీరథ్ని బగీ అని ముద్దుగా పిలిచిందంట. అంత క్లోజ్ ఉన్నారంట వాళ్ళకి. సో అంత క్లోజ్ ఉన్న పర్సన్ మరి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు పెట్టిన కేసు ఏంటి, చూపిస్తున్న వీడియోస్ ఏంటి, మాట్లాడుతున్న మాటలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ పర్సన్ క్లోజ్గా ఉన్నారనుకోండి, క్లోజ్గా ఉంటే వాళ్ళు పెట్టిన కేసుకి ఆ పర్సన్ క్లోజ్గా ఉండడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ క్లోజ్గా ఉన్నాడు, అంత మాత్రాన ఆ పోక్సో కేసు పెట్టకూడదా? మనం ఎన్ని చోట్ల చూసుంటాము, మన ఇంట్లో సొంత తండ్రే చిన్నపిల్ల మీదో, లేకుంటే సొంత మేనమామో, సొంత అన్నో, సొంత తమ్ముడో అలాంటి పనులు చేస్తే పోక్సో కేసు పెట్టట్లేదా? వీళ్ళు అంతా కలిసి ఉన్నారు, వీళ్ళంతా ముద్దు అన్న అని పిలుస్తున్నారు, మామ అని పిలుస్తున్నారు, అది అని చెప్పి చేస్తున్నారని చెప్పి, సో మనం మా తమ్ముడు మన అన్న అని చెప్పి అది హనీ ట్రాప్ అంటామా? అనం కదా. 400 కోట్ల ఆస్తి పరురాలంట అమ్మాయి. ఆ అమ్మాయి 5 కోట్ల కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుందంట. సో అందుకని హనీ ట్రాప్ కేసు పెట్టారంట. ఇది ఎంతవరకు నమ్మాలి దీన్ని? అసలు నమ్మేలాగా ఉంది అది. ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు, అది రాకపోవచ్చు 99%, మేబీ వస్తుందేమో మనకు తెలియదు, బట్ 99% రాకపోవచ్చు. డెఫినెట్లీ అరెస్ట్ అవ్వమనే చెప్తారు, సో లొంగిపోమనే చెప్తారు, అరెస్ట్ అవుతారు. సో ట్రయల్ నడుచుద్ది కోర్టులో. ఆ కోర్టులో ట్రయల్ నడిచేలోపు బెయిల్ వచ్చుద్దా, లేకుంటే రిమాండ్ ఇస్తారా అనేది మనకు తెలియదు. అందుకంటే ఆ ఎలిగేషన్స్ ప్రూవ్ అవుతాయా లేవా అనేది మనకు తెలియదు. బట్ 72 గంటలు కేసు పెట్టిన తర్వాత కనపడకుండా ఉండడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఈ పర్సన్ వీళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. సో ఇతను డిసెంబర్లో ఒకసారి, దాని తర్వాత మళ్ళీ 2-3 సార్లు అమ్మాయిని మొలస్ట్ చేశారు అని చెప్పి చాలా ఆ కంప్లైంట్లో ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి అర్థం కాంది, మోయినాబాద్ ఫామ్ హౌస్లో వీళ్ళు పార్టీ చేసుకున్నారు. మరి పార్టీ చేసుకుంటూ డ్రింక్స్ పార్టీ కూడా చేసుకున్నారు. మన ఫొటోస్లో కనిపిస్తూ ఉన్నాయి, చాలా ఆయన డ్రింక్స్ అవి తాగుతున్నట్టు కనిపిస్తున్నాయి. మరి డ్రింక్స్ పార్టీలో అతను ఉన్నప్పుడు మరి ఆ డ్రింక్స్ పార్టీకి ఆ మైనర్ అమ్మాయిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అది ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి, ఓకేనా?
ఇది చాలామంది మాట్లాడుతుంటారు. మేబీ ఆ అమ్మాయి అతనికి అన్నం ముద్దలు కలిపి పెట్టింది, అలా చేసింది, ఇలా చేసింది అని కొన్ని ఫొటోస్ కూడా చూస్తా ఉన్నాం. సో, ఆ అమ్మాయికి కన్సర్న్ ఉందేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కన్సర్న్ ఉన్నా, వితౌట్ కన్సర్న్ అయినా కూడా ఒక మైనర్ అమ్మాయితోటి ఆ సెక్షువల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం అనేది క్రైమ్. ఇప్పుడు అసల ఇంకొకటేంటంటే, ఆ అమ్మాయి మైనరా? కాదా? అనేది సో, ఇప్పటికి మేబీ నాకు తెలిసి పోలీసు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేసుంటారు. సబ్మిట్ ఉంటారు కాబట్టే పోక్సో కేస్ అనేది పెట్టుంటారు. లేకపోతే పోక్సో కేస్ పెట్టరు కదా! పెట్టుంటారు. అండ్ పోక్సో కేసులో కూడా సెక్షన్ 7, 8 పెట్టకుండా 11 పెట్టకుండా 12, 13, 11 అండ్ 12 సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ 7, 8 ఏం చెప్తుంది? A person commits sexual assault if they touch a child with sexual intent, make the child touch them, touch private body parts, do any physical sexual contact without penetration. సెక్షన్ 7, 8 చెప్తుంది. సెక్షన్ 11 ఏం చెప్తుంది? మేకింగ్ సెక్షువల్ కామెంట్స్, ఆస్కింగ్ ఫర్ న్యూడ్ ఫొటోస్, stalking a child repeatedly, showing pornography, threatening with sexual intent, sending obscene messages, following and watching a child sexuality, online sexual harassment. అంటే లైక్ సెక్షన్ 7కి 8కి అండ్ సెక్షన్ 12కి 11కి చాలా తేడా ఉంది. సో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే, సో జస్ట్ ఆ అమ్మాయిని ఆ ఇంటెంట్కి క్రియేట్ చేసేలాగా, ఆ ఫోర్స్ చేసేలాగా, సో కొన్ని మొబైల్లో కొన్ని వీడియోస్ చూపించడము, లేకుంటే ఆ అమ్మాయిని అలాగా ఫొటోస్ పంపించమని అడగటము, అమ్మాయిని స్టాక్ చేయటము, ఇలాంటివి ఉంటాయి. సెక్షన్ 7, 8 ఏంటి? ఆ అమ్మాయిని మొలెస్ట్ చేసినట్టు, ఆ అమ్మాయిని టచ్ చేసినట్టు, టచ్ చేయకూడని ప్లేస్లో టచ్ చేసినట్టు, ఆ అమ్మాయితో సెక్షువల్ ఇంటెంట్గా చేసినట్టు, సో ఇది చెప్తుంది. పోలీస్ వాళ్ళు పెట్టింది ఏంటంటే, సో సెక్షువల్ పోక్సో యాక్ట్ కింద 11, 12 ఇవి పెట్టారు. సో 7, 8 పెట్టలేదని చెప్పి, సో మహిళా చైర్పర్సన్ ఎవరైతే తెలంగాణలో ఉంటారో, సో ఆ మహిళా చైర్పర్సన్కి కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇలా చేశారు, అలా పెట్టాలని. సో అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? సో ఈ సెక్షన్స్ పెట్టారు అంటే పోలీస్ వాళ్ళు ఏ సెక్షన్స్ అయితే పెట్టారో ఆ సెక్షన్స్ ప్రకారమే బెయిల్ కానీ, ఆ సెక్షన్స్ ప్రకారమే ట్రయల్ కానీ నడుచుద్ది. సో పోలీస్ వాళ్ళు ఈ సెక్షన్ పెట్టారు, ఆ సెక్షన్ పెట్టలేదు. అంటే ఇప్పుడు దీనికి కూడా అసలు ఈ సెక్షన్ ఎందుకు పెట్టారో, ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదు అంటే కూడా దానికి కూడా ప్రూఫ్లు కావాలి కదా. సో మైనర్ అమ్మాయి ఎలా పడితే అలా చేయలేరు, ఎలా పడితే అలా చేయకూడదు కూడా. సో ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి కాబట్టి డెఫినెట్లీ ఆ అమ్మాయి కొన్ని మెడికల్ టెస్టులు ఉంటాయి, అవన్నీ టెస్టులు చేసిన తర్వాత మేబీ దాంట్లో ఏమన్నా కానీ అలాంటి థింగ్స్ ఏమన్నా వాళ్ళకి అనిపిస్తే, తెలిస్తేనో యాజ్ పర్ ద రిపోర్ట్ మేబీ వాళ్ళు ఈ సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో స్ట్రైట్ అవే 7, 8 సెక్షన్స్ని మేబీ ఇంక్లూడ్ చేయరేమో. ఫస్ట్ 11 and 13 సెక్షన్స్ని ఇంక్లూడ్ చేశారు, 12 సెక్షన్స్ని. ఆ తర్వాత మేబీ యాజ్ పర్ ద మెడికల్ రిపోర్ట్ 7, 8 సెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తారేమో. మరి ఇవన్నీ తెలియకుండా అసలు హనీ ట్రాప్ ఏంటి? ఒక చిన్న అమ్మాయి 16, 17 ఏళ్ళ అమ్మాయిని ఆల్రెడీ క్లియర్గానే చెప్తున్నారు కదా. సో ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండి ఆ అమ్మాయి అతనితో ఇంటిమేట్ అయినా కూడా ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్, తప్పు, అలా చేయకూడదు, అది నేరం, క్లియర్గా చెప్తుంది చట్టం. మరి అలాంటప్పుడు ఇంకా హనీ ట్రాప్ ఏంటి? హనీ ట్రాప్ యాడికెళ్ళి వచ్చింది మధ్యలో? సో ఎందుకు హనీ ట్రాప్ అనే పదాన్ని వాడుతున్నారు? ఇన్ఫ్లుయెన్సర్లకి కొంచెమైనా కానీ సిగ్గుందా? కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లను అడుగుతున్నాను, సిగ్గుందా మీకు? హనీ ట్రాప్ అని ఎలా మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయి గురించి ఇలాగే మాట్లాడతారా? ఇలాంటి సిట్యువేషనే రేపొద్దున వేరే ఒక నార్మల్ అమ్మాయికి జరిగితేనో, మా ఇంటి పక్కన అమ్మాయికో, మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే అమ్మాయిలకు జరిగితే ఆ అమ్మాయి కూడా అతనితో బాగానే మాట్లాడుతుండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా బాగానే మాట్లాడుతుండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయితోటి. ఆ అమ్మాయిని అలా చేస్తే రేపొద్దున కూడా ఇలాగే అంటారా? హనీ ట్రాప్ అని అంటారా? ఆ అబ్బాయిని చంపేయండి, అబ్బాయిని ఉరి తీయండి, ఇంకా బతుకున్నాడు ఏంటి అబ్బాయి, సమాజంలో బతికే హక్కు లేదు వాడికి, చిన్నపిల్లలు ఇంత చేస్తారా, అంత చేస్తారా అని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి హనీ ట్రాప్ అని ఎందుకు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు? అతను చేశాడా లేదా, అలాగా పనులు చేశాడా లేదా, వాళ్ళు చెప్తున్న ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏదైతే ఫైల్ చేశారో అలా జరిగిందా లేదా కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరెందుకు మధ్యలో అనవసరంగా దాన్ని హనీ ట్రాప్ కింద దాన్ని కన్సిడర్ చేస్తున్నారు? ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడుతుంది, ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ ఉన్నాడు. అమ్మాయితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాడు, విజయవాడకి వెళ్ళి ఉండొచ్చు, ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెళ్ళుండొచ్చు. వెళ్ళున్నంత మాత్రాన ఇలా జరగదు, ఇలా జరిగితే అది హనీ ట్రాప్ అని ఎలా అవుతుంది? పోనీ ఇలా జరిగినా కూడా ఆ అమ్మాయి చెప్పుండకపోవచ్చేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చేమో కదా. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే, ఈ పర్టికులర్ డేట్లో ఆ అమ్మాయిని ఆ అబ్బాయి అలాగా చేశాడు,
దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక డేట్లో చేశాడు, ఇంకొక డేట్లో చేశాడు, ఇంకొక డేట్లో చేశాడు. మరి ఈ డేట్లో చేసినప్పుడే ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ డేట్లో ఆ డేట్లో అమ్మాయి ఎలా వెళ్ళింది అని చాలామంది అడుగుతున్నారు. ఆ అమ్మాయి అలా ఎలా వెళ్ళుంటుంది, ఆ అబ్బాయితోటి అంత క్లోజ్గా ఎలా ఉండుంటుంది అని కూడా చాలామంది అడుగుతుంటారు. మేబీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదేమో, ఆ అమ్మాయికి మేబీ ఆ ఇంట్రెస్ట్ ఉండుండొచ్చేమో ఆ అబ్బాయితో ఉండాలని, తిరగాలని. వాళ్ళ ఫ్యామిలీకి తెలియదేమో, వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత సో ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే ఆ అమ్మాయి చెప్పుండొచ్చేమో అప్పుడు ఇప్పుడు ఇలా జరిగిందని. సో వాళ్ళు ఆ డేట్స్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చుంటారేమో. మరి ఈ లాజిక్ ఎలా మిస్ అవుతారు మీరు? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మరి ఇది కూడా ఉండొచ్చు కదా. మేబీ వాళ్ళ పేరెంట్స్కి ముందే తెలుసుంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ పేరెంట్స్కి ఈ డేట్లో తెలిసింది అన్నప్పుడు మరి ఈ డేట్స్లో వాళ్ళతో ఎందుకు క్లోజ్ ఉన్నారు? వాళ్ళ బర్త్డే పార్టీస్కి బగ్గీ అని ఎందుకు పిలిచారు? బగ్గీ అని పిలిస్తే అది ఇంకా ఏదైనా చేసేసుకోవచ్చా మైనర్ అమ్మాయిని? కాదు కదా, దాని అర్థం అది కాదు కదా. సో మీరు చెప్తున్న దానికి అక్కడ జరిగిన దానికి వేరేలాగా ఉండొచ్చు కదా. ఎవరైతే కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడుతున్నారో డేట్లు చూపెట్టి, ఆ డేట్లలో జరిగిన సంగతి తర్వాత వాళ్ళ మదర్కి, వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైతే తెలిస్తే వాళ్ళ పేరెంట్స్కి తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని అడుగుంటే మేబీ ఆ అమ్మాయి చెప్పుండొచ్చు. సో వాళ్ళు ఆ డేట్స్ని ఎగ్జాక్ట్గా దాంట్లో కంప్లైంట్లో ఇచ్చిండొచ్చు. ఏమో ఎవరికి తెలుసు. మరి ఇలా కూడా జరుగుండొచ్చు కదా. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదేమో కదా. సో వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడైతే తెలిసిందో రీసెంట్గా, ఆ తెలిసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేసినప్పుడు సో వాళ్ళ డేట్స్ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఇలాంటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ భగీరథని వాళ్ళ మదర్ బగ్గీ అని పిలవడంలో తప్పులేదు కదా. సెంట్రల్ మినిస్టర్ అబ్బాయి, ఎంపీ వాళ్ళ అబ్బాయి, సో క్లోజ్ ఉంటున్నారు, వాళ్ళు కూడా క్లోజ్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నారు, క్లోజ్ ఉన్నారు. సో ఆ అబ్బాయి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు సంగతి ఆ అమ్మాయితోటి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారని అనుకోని ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. ఇవన్నీ జస్ట్ నేనేమంటున్నానంటే ఇవన్నీ కోర్టులో ప్రూవ్ అవ్వాలి. దానికంటే ముందు మీడియాలో ట్రయల్ జరగడం ఏంటి, దట్టు సోషల్ మీడియాలో ట్రయల్ జరగడం ఏంటి? కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు అనవసరంగా ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు కేసుని, ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు కేసుని? ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ కొడుకు అయితే ఒక న్యాయం, నార్మల్ సామాన్యుడు అయితే ఒక న్యాయమా? ఎవరైనా కానీ ఫస్ట్ పోక్సో కేసు అనేది ఫైల్ అయితే ఫస్ట్ ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, రైట్? అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బలంగా ఉంటే సో రిమాండ్కి ఇస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు అంత బలంగా లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చుద్ది. ఈ రెండే కదా జరిగేది. ఈ రెండు జరగాలంటే ఫస్ట్ అతను అరెస్ట్ చేయాలి కదా. మరి 72 గంటలను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది క్వశ్చన్ కదా. సో దానికి సమాధానం చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా ఇంకా ఏవేవో మాట్లాడతారేంటి? అసలు హనీ ట్రాప్ అనేది బుల్షెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా, హనీ ట్రాప్ అనేది లేదు. బిలో 18 ఇయర్స్ వాళ్ళ ఒక అమ్మాయి హనీ ట్రాప్ చేసుద్దని ఎలా అనుకుంటారు? పోనీ ఈ కేసు సరే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తల్లిదండ్రులు త్రూ చేసిందని అనుకున్నా. సో వాళ్ళు చెప్తున్న ప్రకారం 5 కోట్లు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి మేబీ వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టినట్టున్నారు భగీరథ్ సైడ్ నుంచి కూడా. వాళ్ళకి డబ్బున్న వాళ్ళు అంటున్నారు, ఒక పక్క 400 కోట్లు ఆస్తుంది అంటున్నారు. వాళ్ళకి ఏం అవసరం 5 కోట్లు. సో ఏదైనా కానీ ఏ అలిగేషన్ అయినా ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా కానీ వన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత సో ఎలాంటి ప్రాసెస్ జరగాలో లీగల్గా అలాంటి ప్రాసెస్ జరగాలి. బట్ ఇక్కడ జరగట్లేదు అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. జరిగి తీరాలి. అది జరిగితే అప్పుడు ఓకే. మరి ఏ గవర్నమెంట్ ఉంటే ఏంటి? ఇప్పుడు బీజేపీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక గవర్నమెంట్ అవ్వచ్చు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మేబీ యాంటీ కదా. అయినా కూడా ఇక్కడ ఆ కేసు అంత ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు. మరి ఎందుకు మూవ్ అవ్వట్లేదు అనేది తెలియాలన్నమాట. సో ఇది ఓవరాల్గా నాకు తెలిసి సో ఖచ్చితంగా మాత్రం అంటే నేనేమంటానంటే ఎలిగేషన్సే అనుకోండి కాసేపు, ప్రూవ్ చేయాల్సింది, ప్రూవ్ చేసుకోవాల్సింది అవి ఫేక్ అని కోర్టులు చూస్తాయి. దయచేసి తీర్పులు ముందే మీరు ఇక్కడ ఇచ్చేయబాకండి. అది హనీ ట్రాప్ అని, ట్రాప్ చేశారని దయచేసి మాట్లాడదు. ఓకే, బండి సంజయ్ గారు పాపం కష్టపడి కింద స్థాయి నుంచి వచ్చారు, పైదాకా వచ్చారు. ఆయన బీసీ లీడరు, చాలా ఎత్తుకు ఎదిగారు, కేంద్ర మంత్రి దాకా వెళ్ళారు, అందరికీ తెలుసు. బట్ ఆయన మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు సో వాళ్ళ అబ్బాయిని ఆయనే పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి ఆయనే అలా అప్పగిచ్చి ఉంటే సో అంటే లైక్ కోర్టు ఏది చెప్తే అదే మేము ఫాలో అవుతాము అని చెప్పుంటే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. డెఫినెట్లీ తెలంగాణ ప్రజలు ఆయన్ని ఇంకా ఒక రేంజ్లో చూసేవాళ్ళు. ఇప్పుడు అలాగ జరగకుండా వేరేలాగా జరుగుతుంటే ఆయన మీద కూడా డౌట్లు వస్తుంటాయి, ఖచ్చితంగా వస్తాయి, డౌట్లు వస్తాయి. ఆయన మీదే కాదు, సో సీఎం గారి మీద కూడా డౌట్లు వస్తాయి ఖచ్చితంగా, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా డౌట్లు వస్తాయి ఖచ్చితంగా. సో వీటన్నిటికీ సమాధానం
అతన్ని కోర్టులో ప్రవేశపెట్టాలి. సో మరి అది ఎప్పుడు జరుగుద్దా లేదా అనేది చూద్దాం ఏం జరుగుద్ది అనేది. జై హింద్.